మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ఇకిగాయ్ అంటే నువ్వు పనిచేసే పనిని ప్రేమించు. హ్యాపీ మైండ్ గివ్స్ యూ హ్యాపీ బాడీ. ఊరికే జబ్బులు ట్రీట్ చేసుకోవటం, స్టెంట్ వేయడం, యాంజియోగ్రాములు చేయడం, ఆపరేషన్ చేయించుకోవడం కాకుండా ఇది రాకుండా నేనేం చేయగలిగాను. 100 ఏళ్ల పైన జీవించటము, ఆరోగ్యంగా ఉండటము, ఎటువంటి ఇల్ హెల్త్ రాకుండా ఉండటము. ఈ ఒకినావాలో ఉన్నటువంటి వాళ్ళ లాంగ్ లైఫ్ కారణం ఒకటి ఇకిగాయ్, రెండు వాళ్ళ డైట్లో కనుక్కుంది ఏంటంటే ఎక్కువ ఫిష్ తింటారు వాళ్ళు. ఫిష్లో ఒమేగా 3 ఫ్యాటీ ఆయిల్ అది ఉండటానికి కారణము అది తినే మొక్క. క్రిల్ అనేటటువంటి సముద్రంలో ఉన్నటువంటి మొక్క. కార్బోహైడ్రేట్స్ మన డయాబెటిక్స్ క్యాపిటల్ లాగా అయిపోయింది ఇండియా అంటున్నాం. మరి వాళ్ళు కూడా రైస్ తింటున్నారు కదా, వాటి డిఫరెన్స్. షుగర్ ఉంటే మనకి హార్ట్ అటాక్లు, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి. వాళ్ళకి పక్షవాతాలు ఎక్కువ వస్తాయి. చైనీస్ పాపులేషన్, చైనా, జపాన్ వాళ్ళకి రైస్ అంత డేంజరస్ కాదు. కార్బోహైడ్రేట్స్కి మనకి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడటము, నడిచి వెళ్ళటము, సైకిల్ మీద సైకిల్ దొక్కడం, డబ్బు సంపాదిస్తూ సంతోషంగా ఎట్లా ఉండాలి అనేటువంటిది ఒక కాన్సెప్ట్గా చేసుకొచ్చారు. ఇది ప్రపంచంలో మామూలు మన జీవితాన్ని బతికేయడానికి, సంతోషంగా ఉండడానికి అంత ఉపయోగపడుతుంది. అంటే వాళ్ళు ఫుల్ ఆఫ్ హెల్త్ తోటి, వితౌట్ టాబ్లెట్స్, ఇంజెక్షన్స్, వితౌట్ కన్సల్టింగ్ డాక్టర్. వాళ్ళ శారీరక అరిగించుకునే శక్తి మిగతా వాళ్ళకంటే. If you are happy, you live longer. If you are not happy, you cannot live long. Long life is useless if there is no quality of life. 90 ఏళ్ళు బతికి 90 ఏళ్ళ లాస్ట్ 10 ఏళ్ళు వెంటిలేటర్ మీద మంచం మీద బతికితే అది బతికే కాదు. బతికినంత కాలం నమస్కారం. మనతో పాటు డాక్టర్ మొవ్వా శ్రీనివాస్ గారు ఉన్నారు. వారు జనరల్ మెడిసిన్లో ఎండీ చేశారు, కార్డియాలజిస్ట్గా సూపర్ స్పెషలైజేషన్ చేశారు. కార్డియాలజీ అంటే గుండెకు సంబంధించిన ఆరోగ్యంతో పాటు మంచి శరీరానికి సంబంధించిన సంపూర్ణమైన ఆరోగ్యాన్ని కూడా వారు చూస్తారు. ఆ దిశగా అనేక మందికి వారు అవేర్నెస్, అవగాహన కల్పిస్తుంటారు. ఒక మనిషి యొక్క కంప్లీట్ హెల్త్ అంటే ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్, సోషల్ హెల్త్ కూడా ఎలా ఉండాలి, ఈ మూడింటిని కూడా నమ్మి ప్రాక్టీస్ చేసే అతి తక్కువ మంది డాక్టర్స్లో డాక్టర్ మొవ్వా శ్రీనివాస్ గారు. వారిని అడిగి మనం ఇకిగై అనేది ఈ మధ్య బాగా వినపడుతున్నమాట. అది జపనీస్ ప్రాక్టీస్ చేసే విధానము. వాళ్ళు హెల్దీగా, ఎటువంటి జబ్బులు లేకుండా, మంచి ఆరోగ్యంతో, ఎటువంటి అనారోగ్యం లేకుండా, మంచి శరీర ఆకృతితోటి దాదాపు 100 ఏళ్ళు తక్కువ లేకుండా జీవించే వాళ్ళు అక్కడ ఉంటారని, వాళ్ళు ఇకిగై అనే సిద్ధాంతాన్ని నమ్ముతారని, ఆచరిస్తారని చెప్పి ప్రచారం జరుగుతుంది. అయితే మన భారతదేశంలో కూడా ఇకిగైకి, భారతదేశ విధానానికి, ఆలోచన విధానానికి, లైఫ్ స్టైల్కి, తాత్విక చింతనకి మనం కంపేర్ చేసుకుంటే ఇకిగై కంటే ఇంకా మన చాలా ఉన్నాయి విషయాలు. అయితే మనం ఎందుకు అంత ఆరోగ్యంగా ఉండటం లేదు, వాళ్ళు మాత్రం ఎందుకు ఆరోగ్యంగా ఉంటున్నారు, మనం ఎక్కడ తప్పు చేస్తున్నాము, ఈ విషయాలన్నీ కూడా డాక్టర్ గారి ద్వారా తెలుసుకొని మన మానసిక, శారీరక, సామాజిక ఆరోగ్యాన్ని పెంచుకోవడానికి, చెడిపోకుండా ఉండటానికి ఏం చేయాలి, ఇకిగై వర్సెస్ ఇండియన్ ఫిలాసఫీ ఆఫ్ హెల్త్ అండ్ లైఫ్ స్టైల్ డాక్టర్ గారి ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం. నమస్కారం డాక్టర్ గారు. ఇకిగై గురించి మనం మాట్లాడుకుందాము. డాక్టర్స్ కూడా మాట్లాడుతున్నారు, అందరు ఇకిగై అంటున్నారు, బ్లూ జోన్స్ అంటున్నారు. ఏంటి సరే, వాట్ ఈజ్ ఇకిగై? సో ఇకిగై అనేది ఒక జపాన్ మాట, అది మనకు తెలుస్తుంది, దాని పేరులో తెలుస్తుంది. సో బేసికలీ వాళ్ళు ఇకిగై అంటే బేసికలీ ఇకి అంటే జీవితం, గై అంటే అర్థం, పరమార్థం. నీ లైఫ్ పర్పస్ ఏమిటి అది తెలుసుకుని నువ్వు పని చేయగలిగితే నీ జీవితం ఆనందమయంగా ఉంటుంది అనేది వాళ్ళ ఫిలాసఫీ చెప్పారనుకోండి. ఇది మనం ఎలాగ జనాలకి అర్థం చెప్పాలి అనడానికి ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ నా దృష్టిలో ప్రతిరోజు మెదులుతూ ఉంటుంది. అదేంటంటే, మీరు కూడా చూసే ఉంటారు, లాస్ట్ పార్లమెంట్ ఎలక్షన్స్ ముందు తమిళనాడులో బీజేపీకి అన్నామలై అని ఒక ఆయన హెడ్ చేశారు. ఆయన ఒక తమిళనాడు అంతా కూడా ఒక మక్కళ్ యాత్ర అనేది ఒక యాత్ర చేసి మొత్తం తిరిగాడు. తిరిగిన తర్వాత పెద్ద మీటింగ్ పెట్టాడు, అంత వేరే విషయం. దాంట్లో భాగంగా ఒక వీడియో క్లిప్ ఉంది, యూట్యూబ్లో ఉంది, ఇప్పటికీ మీకు కనిపిస్తుంది. ఏంటంటే, కెమెరా ఫ్రేమ్ ఎంత ఉంటుందో అంతమంది జనాలు, ప్యాక్డ్ విత్ పీపుల్, ఒక 2000-3000 మంది జనాలు ఉంటారు. దాని మధ్యలో ఈయన నడుచుకుంటూ వస్తున్నాడు. పోలీసులు విపరీతం కష్టపడుతున్నారు నా పాత్ క్రియేట్ చేయడానికి. ఈయన వస్తూ ఉంటే మధ్యలో ఒక పెద్ద ఆయన, ఒక 70 ఏళ్ళ ఆయన ఈయన మీద పడబోయితే పక్కన సెక్యూరిటీ తోసేశారు. ఈయన సెక్యూరిటీని వారించి వెనక్కి వెళ్ళి ఆయన కావలించుకున్నాడు. ఆయన సంతోషపడ్డాడు, గంతులు వేసాడు, మళ్ళీ వెనక్కి వచ్చి. ఇదే కాంట్రాస్ట్ మీరు చూడండి, మిగతా సినిమా వాళ్ళు, పెద్ద పెద్ద పాలిటీషియన్స్ నడుస్తుంటే జనాలు ఎగబడ్డారనుకోండి, వాడు ఎవడో సెల్ఫీ తీసుకుంటే వాడి ఫోన్ లాక్కుని నేలకేసి కొట్టడం, వాడిని తిట్టడం, లేదా సెక్యూరిటీ వాళ్ళు ఆమడ దొరలో జనాలు పెట్టడం. నాకేం తెలిసిందంటే, ఆయన చేసే పనిని ప్రేమిస్తున్నాడు. జనాల మీద పడిపోతుంటే చిరాకు పట్టలేదు సరిగా, ఈయన వాళ్ళ మీద పడుతున్నాడు పోయి. హీ లవ్స్ ద వర్క్ హీఈస్ డూయింగ్. ఎంత ఇష్టం అంటే, అంత 2000 మంది మీద పడిపోతున్నా కూడా
ఆగి వెనక్కి వెళ్ళి ఆయన ఎవడైతే ఫ్యాన్ ఆర్డినరీ మనిషి ఎవడు అతన్ని కావలించుకుని మరీ వెళ్ళగలిగే అంత కష్టంలో కూడా అంత ప్రేమ ఉంది. మన వాళ్ళకి ఏం కావాలి? నేమ్ అండ్ ఫేమ్ కావాలి. నేను పాపులర్ అవ్వాలి, నేను స్టార్ అవ్వాలి, నేను పెద్ద డైరెక్టర్ని అవ్వాలి, నేను సూపర్ స్టార్ అవ్వాలి. కానీ జనాలంటే నాకు ఇష్టం ఉండదు. జనాల్లో నా ఫేమ్ మాత్రం నాకు కావాలి, జనాల ఓట్లు కావాలి. కానీ ఆ జనాల మీద పడుతున్నారు అనుకోండి, అని తిట్టడం, అని తోసేయడం, ఇవి చేస్తాం. ఇకిగాయ్ అంటే నువ్వు పనిచేసే పనిని ప్రేమించు. యు లవ్ ది వర్క్ యు ఆర్ డూయింగ్. అప్పుడు నీకు దానిలోంచి డబ్బు వస్తుంది. సో నువ్వు ప్రేమించే పనిని తీవ్రంగా, నువ్వు చేసే పనిని తీవ్రంగా ప్రేమించగలగటం, లేదా నువ్వు ప్రేమించేదాన్ని నీ పనిగా మలుచుకోవడం, దాన్ని ప్రపంచం ఇష్టమయ్యే రీతిలో నువ్వు మలుచుకోగలిగితే నీకు డబ్బు వస్తుంది. ఫైనల్గా డబ్బు రావడం ఎట్లా? సంతోషంగా డబ్బు రావడం ఎట్లా? డబ్బు ప్రాపంచిక ఇది. సో డబ్బు కావచ్చు, నేమ్ అండ్ ఫేమ్ కావచ్చు, ఓట్లు కావచ్చు, పాపులారిటీ కావచ్చు, ఏదో ఒకటి రావడానికి నువ్వు నీకు ఇష్టమైన దాంతో తీవ్రంగా నువ్వు దాన్ని ప్యాషనేట్గా చూడగలిగితే నీకు వచ్చే నేమ్ ఫేమే కాకుండా యూ విల్ బి హ్యాపీ లివింగ్. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్ అన్న కాన్సెప్ట్ ఇకిగాయ్ బేసిక్లీ. కానీ అది అల్టిమేట్ ఎయిమ్ ఈజ్ ఈ ప్రాపంచికంలో, ప్రాపంచిక దృష్ట్యా నేమో ఫేమో డబ్బు అడు ఎలా సంపాదించాలి, సంతోషంగా ఎలా సంపాదించాలి గురించి వచ్చినటువంటి కాన్సెప్ట్. అంటే ఈ ప్రయాణంలో, ఈ ఆలోచన విధానంలో పేరు రావటం, డబ్బు రావటం, కీర్తి రావటం అంతా బాగుంటుంది, ఆనందాన్ని ఇస్తుంది, కిక్కిని ఇస్తుంది, బాగుంటుంది. ఆ ప్రయాణంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి కదా. ఆ ఇకిగాయ్ ద్వారా ఆరోగ్యం కూడా నిలబడుతుందా, లాంగివిటీ ఉంటుందా? ఇప్పుడు నేను గుండె డాక్టర్ని బేసికలీ. నేను చూసే పేషెంట్స్లో, నేను ఓపీలో రోజుకు 100 మందిని చూశాను అనుకోండి. 100 మందిలో 90% మందికి మానసిక రుగ్మతలండి. డైరెక్ట్గా ఇప్పుడు ఎందుకంటే డైరెక్ట్గా మనుషులతో మాట్లాడినప్పుడు అది తెలుస్తుంది. బేసికలీ వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు వస్తారు. వాళ్ళు మ్యాక్సిమం ఒక 15-20% మందికి ఆల్రెడీ నిజంగా హార్ట్ ప్రాబ్లం ఉండి వాళ్ళకి నేను యాంజియోగ్రామ్ చెప్పి యాంజియోగ్రాములు చేసి బ్లాక్స్ ఉండి వాళ్ళకి స్టెంట్లు వేసేవాళ్ళు. 80% మందికి శారీరక ప్రాబ్లమ్స్ లేవు, వాళ్ళకు ఉన్నటువంటి మానసిక రుగ్మతలు మాత్రమే. అంటే కంటిన్యూస్గా వాళ్ళు పొద్దున్న లేచి కమాన్ ఇవాళ నేను ఉద్యోగం చేస్తున్నాను, పరిగెత్తుదాం, ఏం చేద్దాం అన్న అంత లేదు కదా. ఆపోజిట్, ఎందుకు వచ్చిందరా దేవుడా అని ఆ జీవనయాన్ని సాగిస్తూ కాళ్ళిడ్చుకుంటూ నడిచేవాళ్ళే. సో ఈ హెల్త్ పరంగా చూసుకుంటున్నప్పుడు ది సోషల్ అండ్ మెంటల్ హెల్త్ ఈజ్ వర్స్ దాన్, అంటే నెంబర్స్ వైజ్ చూసుకుంటే దట్స్ ఎ బిగర్ ప్రాబ్లమ్ విచ్ ఈస్ అన్ఆన్సర్డ్. వీళ్ళు డాక్టర్ల చుట్టూ తిరుగుతూ ఉంటారు. డాక్టర్లకి అవగాహన లేకపోవటం వల్ల వాళ్ళకి చేసిన పరీక్షలే మళ్ళీ చేస్తూ అవే మందులు రాస్తూ వీడు ఇంకో డాక్టర్ 15 ఒట్టి సింపుల్ యాంగ్జైటీతో 15 సంవత్సరాల డాక్టర్ల చుట్టూ తిరిగి ఇంత ఫైళ్ళు కట్ట తీసుకొచ్చిన వాళ్ళు నాకు తెలుసా అండి. సో ఎప్పుడైతే హ్యాపీ బాడీ హోస్ట్స్ ఏ హ్యాపీ మైండ్. మానసికంగా మీరు ఎప్పుడైతే సంతోషంగా ఎనర్జెటిక్గా ఉన్నారో మీ శరీరం, మీకు ఆ దృక్పథం మారిపోతుంది. ఓహో, నేను హెల్తీగా ఉండాలి, నేను హెల్తీగా ఉండాలంటే నా జీవన విధానం మార్చుకోవాలి. సో నేను జీవనం మార్చుకుంటే ఏం చేయాలి? హ్యాపీ మైండ్ గివ్స్ యూ హ్యాపీ బాడీ. సో దిస్ ఈస్ ద ఫిలాసఫీ ఆఫ్ హెల్త్ బేసికలీ. ఊరికే జబ్బులు ట్రీట్ చేసుకోవటం, స్టెంట్లు వేయడం, యాంజియోగ్రాములు చేయడం, ఆపరేషన్ చేయించుకోవడం కాకుండా ఇది రాకుండా నేను ఏం చేయగలగాలి? ఒకసారి హార్ట్ అటాక్ వచ్చింది, హార్ట్ అటాక్ వస్తే నేను ఆల్మోస్ట్ ప్రాణం పోయే స్టేజ్కి వచ్చాను. ఇది రాకుండా నేను ఏం చేయాలి? నా లైఫ్ స్టైల్ని మార్చుకోవాలి అనే విధానంలో లైఫ్ స్టైల్లో ఇకిగాయ్ అనేది ఉపయోగపడుతుంది. సో ఇకిగాయ్ ద్వారా జపనీస్ వాళ్ళ లాంగివిటీని ఎక్కువ కాలం జీవించటము, తర్వాత ఆరోగ్యంగా ఉండటము, ఆనందంగా ఉండటము, సమయాన్ని సద్వినియోగం చేసుకోవటము, దాన్ని సంపూర్ణంగా ఆనందాన్ని అనుభవించటము, జీవితాన్ని ఎంజాయ్ చేయటము, ఇవన్నీ కూడా ఇకిగాయ్ యొక్క ఆ ఫిలాసఫీ ద్వారా వాళ్ళు పొందుతున్నారు, ఆచరిస్తున్నారు అంటున్నారు కదా. అది బై ప్రాక్టీస్లో రావాలా, బై నేచర్లో ఉంది? అది ఇది నిజంగా ఒకినావా అనేటటువంటి ఒక దీవి ఉంది జపాన్లో, అక్కడి నుంచి పుట్టిందండి. ఇన్ఫ్యాక్ట్ ఒకినావాలో 100 పైబడ్డ ఉన్న మనుషులు ప్రపంచంలో హయ్యెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ మోర్ దెన్ 100 ఒకినావాలో ఉన్నారు. సో అక్కడి నుంచి పుట్టింది కాబట్టి వారింటిని జోడించి, అంటే ఇదంతా వాళ్ళు ఎలా వచ్చిందంటే అసలు ఒకినావాలో 100 పైబడ్డ వాళ్ళు ఎందుకున్నారు అని చెప్పేసి పోయి రీసెర్చ్ చేయడం మొదలుపెట్టారు. ఇన్ఫ్యాక్ట్ మన ఇండియాలో బజాజ్ ఫైనాన్స్ యొక్క చైర్మన్ ఉన్నాడు, ఆయన ఒకినావా ఐలాండ్ పోయి కూర్చున్నాడు. అక్కడ కూర్చుని అందరితో ఇంటర్వ్యూ చేసి మాట్లాడుతుండగా ఇట్ కేమ్ దట్ ఈ ఇకిగాయ్ అనే కాన్సెప్ట్ ఉందని. అప్పుడు ఇకిగాయ్ మీద రీసెర్చ్ చేసిన ఆయనతో ఈయన పోయి మాట్లాడి ఆయనతో తీసుకుని చేయడం జరిగింది. ఆయన పాపులరైజ్ చేశాడు దీన్ని, కార్పొరేట్ టాక్స్ అది ఇస్తూ పోయాడు. అంటే ఇఫ్ యు ఆర్ హ్యాపీ యూ లివ్ లాంగర్, ఇఫ్ యు ఆర్ నాట్ హ్యాపీ యూ కెనాట్ లివ్ లాంగ్. హ్యాపీగా బతకడం ఎట్లా అంటే రోజు చేసే పనిలోనే నువ్వు హ్యాపీనెస్ జనరేట్ చేసుకుంటూ, ఈ రెండు కలిస్తే డబ్బు సంపాదన కూడా రావచ్చు. సో నువ్వు హ్యాపీగా పని చేసుకుంటూ అది నువ్వు మానిటైజ్ చేసుకోగలిగితే
నీకు సాటిస్ఫాక్షన్ వస్తుంది, హ్యాపీనెస్ వస్తుంది. పని అది కష్టం కాదు, ఇష్టం అవుతుంది అప్పుడు. సో పనిని కష్టంతో కాకుండా ఇష్టంతో చేసుకుంటూ దాంతో డబ్బు సంపాదించగలిగితే యూ విల్ లివ్ హ్యాపీ అండ్ లాంగ్ అండ్ హెల్తీ లైఫ్ అని ఆ ఒకినావా జనాలు మనకి ప్రూవ్ చేశారు. అంటే మన వాళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారు, పేరు సంపాదిస్తున్నారు, కీర్తిని ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే మిలాన్ డాక్టర్ల యొక్క సలహాలతోటి, చికిత్సలతోటి స్టెంట్లు వేసుకొని, మాత్రలు వేసుకొని మేనేజ్ చేస్తూ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరిగింది. కానీ హెల్త్ యొక్క ఎక్స్పెక్టెన్సీ పెరగలేదు కదా, లైఫ్ పెరుగుతుంది. కానీ ఇప్పుడు అందరూ ఉద్యోగాలు చేస్తున్నారండి. ఉద్యోగాలు చేసేవాళ్ళు ఎంతమంది ఆ ఉద్యోగాలు ఎంజాయ్ చేస్తున్నారు? 5 ఏళ్లకు 10 ఏళ్లకు ఉద్యోగాలు మారిపోతున్నారు తప్ప నేను నిజంగా ఇంప్రూవ్మెంట్ ఎట్లా తెచ్చుకోవాలని ఆలోచించట్లా. నాకు 95 ఉద్యోగం చేయాలి, నాకు జీతం రావాలి, బేసికలీ నా అవసరాలు తీర్చుకోవాలి, నేనేదో బతకడానికి చేస్తాను తప్ప ఉద్యోగం నిజంగా ఎంజాయ్ చేసి చేయడం లేదు అనేటటువంటి 95% ఆఫ్ పీపుల్ ఉద్యోగాలు చేస్తున్నారు. నిజంగా వాళ్ళ ప్యాషన్తో ఉద్యోగాలు చేయడం, ప్యాషన్తో పని చేయడం లేదు. ఉద్యోగం వేరు, పని వేరు. సో ప్యాషన్తో చేయకుండా ఏదో ఒక నాకు గానుగద్దు మాదిరి ఏదో చేయడం, ఏదో సంపాదించడం, కానీ నాకు అది వేరే ఇష్టం అండి. నాకు సినిమాలు అంటే ఇష్టం అండి, కానీ సినిమాల కోసం వచ్చి సినిమాలతో బతకలేక ఏదో ఉద్యోగం చేసుకుంటున్నాను, నేను కృష్ణానగర్ పక్కన ఉంటా, ఇట్లా వచ్చేవాళ్ళు ఉంటారు నా దగ్గరికి. సో వాడి ప్యాషన్ వాడు చేయలేకపోతున్నాడు, జీవన భృతి కోసం ఏవో చేసుకుంటూ బతుకుతున్నాడు. అది సక్సెస్ఫుల్ కాదు, ఇది సక్సెస్ఫుల్ కాదు. చివరికి జీవితాంతం ప్రతిరోజు నిస్పృహతోటి, నైరాశ్యంతో వాడు బతికేస్తున్నారు. ఇప్పుడు శ్రమించటం వేరు, రమించటం వేరు, ప్రేమించటం వేరు. ఎగ్జాక్ట్లీ, కరెక్ట్ అండి. ఇవన్నీ ఉండాలి. మీరు ఇకిగైని ఏ విధంగా అర్థం చేసుకున్నారు? ఆ ఒకనవా ప్లేస్లో 100 ఏళ్ల పైన జీవించటము, ఆరోగ్యంగా ఉండటము, ఎటువంటి ఇల్ హెల్త్ రాకుండా ఉండటము, వాళ్ళ మనలాగా ఒబెస్గా ఉండకుండా కూడా వాళ్ళు పట్టలు కూడా లేకుండా మామూలుగా ఈ బిఎంఐలు మెయింటైన్ చేస్తూ ఉంటాం. ఏంటి వాళ్ళ సీక్రెట్ ఆఫ్ సక్సెస్ అండ్ వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళ జీవన విధానం మీరు గమనించింది ఏంటి? ఫస్ట్ ఒకటి, ఈ ఒకినావాలో ఉన్నటువంటి వాళ్ళ లాంగ్ లైఫ్కి కారణం ఒకటి ఇకిగాయ్, 2 వాళ్ళ డైట్. అఫ్ కోర్స్ డైట్లో వాళ్ళ జపాన్ ఒక ఐలాండ్ కాబట్టి వాళ్ళు డైట్లో కనుక్కుంది ఏంటంటే ఎక్కువ ఫిష్ తింటారు వాళ్ళు. ఫిష్ తినడం వల్ల ఫిష్ ఆయిల్స్ ఎక్కువ రావడం వల్ల వాళ్ళకి కొలెస్ట్రాల్ తక్కువ ఉంటుంది. అందరూ సన్నగా ఉంటారు, బరువు తక్కువ ఉంటుంది వాళ్ళకి. దే ఆర్ హ్యాపీయర్ దాన్ మోస్ట్ పీపుల్. ఎందుకు హ్యాపీయర్ దాన్ మోస్ట్ పీపుల్? వాళ్ళు అంటే దీనిలో ఈ ఇకిగాయ్ కాన్సెప్ట్లో ఏంటంటే ఫస్ట్ నీకు నచ్చిన పని చేస్తున్నావా, నువ్వు చేసే పని నీకు నచ్చుతుందా బేసికలీ, డూ యూ లవ్ వాట్ యూ డూ. థర్డ్ది ఏంటంటే నువ్వు నచ్చిన పని చేస్తుందో అది ప్రపంచం దృష్ట్యా నీకు అది ప్రపంచం కావాల్సిందే. ఇది నువ్వేదో చేసుకుంటూ పోవడం కాకుండా ప్రపంచానికి నచ్చింది నువ్వు చేస్తున్నావా. ఈ 3 కలిస్తే 4వదైనటువంటి ప్రాపంచిక నుంచి మీకు డబ్బు ఎక్స్పెక్ట్ చేసేది, డబ్బు కీర్తో ఇవన్నీ కూడా మీకు వస్తాయి అని చెప్పేసేది. సో బేసికలీ వాళ్ళ లాంగ్ లైఫ్కి కారణం ఒకటి వాళ్ళ డైటు, 2వది హ్యాపీ లివింగ్. హ్యాపీ లివింగ్ వల్ల డైట్ బాగుండి వాళ్ళ మనసు ప్రశాంతంగా ఉండడం వల్ల దే ఆర్ పుట్టింగ్ మోర్ టైమ్, దే హ్యావ్ మోర్ టైమ్ అవైలబుల్. ఆ మోర్ టైంని వాళ్ళు ఎక్సర్సైజ్ కానివ్వండి, ఇఫ్ యూ ఆర్ హ్యాపీ యూ వాంట్ టు రన్. ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్, ఎవరైనా బార్కి వెళ్తారు, బార్ తాగి డ్రింక్ కొట్టి అందరూ డ్యాన్సులు వేస్తారు, ఎందుకు? దే ఆర్ హ్యాపీ. ఇఫ్ యూ ఆర్ హ్యాపీ మీ చేతులు కాళ్ళు ఆడిస్తుంటారు మీరు. సో ఇఫ్ యూ ఆర్ హ్యాపీ ఇన్ ద మైండ్ యూ ఎక్సర్సైజ్, గో అండ్ ఎక్సర్సైజ్. సో విత్ హ్యాపీ మైండ్ ఆ టైంను వాడు ఫిజికల్ యాక్టివిటీ కూడా ఉపయోగించడం ద్వారా వాళ్ళ హెల్త్ కూడా వాళ్ళకి పెరుగుతుంది. వాళ్ళు బేసిక్గా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడటము, నడిచి వెళ్ళటము, సైకిల్ మీద సైకిల్ దొక్కడం, ఇవన్నీ చేస్తారని కూడా విన్నాం కదా. ఇదంతా వాళ్ళ నుంచి డ్రైవ్ చేసుకున్నారు ఈ జీవన విధానాన్ని. వాళ్ళ ఆబ్వియస్లీ వాళ్ళ షింటో రిలీజియన్ అని, వాళ్ళకి బౌద్ధం జపాన్లో వెళ్ళడం షింటో రిలీజియన్ అనేటటువంటి వాళ్ళ ఇప్పటికీ వాళ్ళ రాజాశ్రయం పొందినటువంటి మతం వాళ్ళ షింటో రిలీజియన్. సో అది చైనా నుంచి వచ్చింది, తర్వాత బౌద్ధం వచ్చింది. వాళ్ళకి 2 కాంబినేషన్ వస్తాయి. కానీ షింటో రిలీజియన్ నుంచి వచ్చినటువంటి కాన్సెప్ట్ ఇది బేసికలీ, ఈ హ్యాపీ లివింగ్ అనేది. ఈ బుద్ధిజము, హిందూయిజము వీటికి వచ్చేసరికి దానికంటే ఒక స్టెప్ పైకి వెళ్తారు వీళ్ళు. ఆఫ్ కోర్స్ అంటే వాళ్ళు మనం సంతోషంగా ఎలా బతకాలి, డబ్బు సంపాదిస్తూ సంతోషంగా ఎట్లా ఉండాలి అనేటువంటిది ఒక కాన్సెప్ట్ చేసుకొచ్చారు. ఇది ప్రపంచంలో మామూలు మన జీవితాన్ని బతికేయడానికి, సంతోషంగా ఉండడానికి అంత ఉపయోగపడుతుంది. ఇప్పుడు మామూలుగా మనకి వచ్చిన ఉద్యోగం రాకపోతే వచ్చిన ఉద్యోగాన్ని నచ్చేటట్టు చేసుకోమని చెప్పేసి అంటారు. ఎగ్జాక్ట్లీ. అక్కడ కూడా వాళ్ళకి ప్రతివాడికి వాడికి నచ్చిన ఉద్యోగము, నచ్చిన పనే దొరకదు కదా. అది ఇట్స్ నాట్ ప్రాక్టికల్ కదా. సో వాళ్ళు దాన్ని ఎలా కన్వర్ట్ చేసుకుంటారు అది? సో అదొక ప్రాక్టికల్ పాయింట్ అండి. ఇప్పుడు నేను మిడిల్ ఏజ్లో ఉన్నాను, ఏదో భారంగా నాకు ఉద్యోగం చేస్తున్నా, నాకు నచ్చింది ఏదో ఉంది, దాన్ని ఒక సైడ్ బిజినెస్ కింద నువ్వు మార్చుకోవడం ఎట్లా ప్రాక్టికల్గా అనుకుంటున్నప్పుడు, నీ లంచ్ టైం ఉంది, 1 గంట ఉంది, ఆ గంటలో నీకు నచ్చిన పని చేయండి. మీకు ఆర్ట్స్ ఇంట్రెస్ట్ ఉంది, ఆ ఆర్ట్ని ప్రమోట్ చేసుకోవడం ఎట్లా? మీకు డ్రింక్ తాగడం ఇంట్రెస్ట్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ డ్రింక్స్ మిక్స్ చేయడం ఎట్లా? దానిలో కోర్సెస్ ఉన్నాయి. మీరు కోర్స్ తీసుకుంటూ మీరు తాగక్కల్లా. ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఆల్కహాల్ తీసుకోడు, కానీ డ్రింక్ మిక్స్ చేయడం కోర్స్ చేశాడు ఆయన. హీఈస్ అన్ ఎక్స్పర్ట్
ఇన్ మిక్సింగ్ డ్రింక్స్. ఇంకొకళ్ళకి ఆడవాళ్ళు చాలా అద్భుతంగా వాళ్ళు కుక్ చేయగలరు. సో నీ కుకింగ్ని నువ్వు డిజిటల్ మాదిరిలో పుస్తకం రాయటం అలా అంటే మీకు ఇష్టమైన దాన్ని మీరు రోజంతా బిజీగా ఉండండి, రోజుకు 1 గంట మీకు ఇష్టమైన దాని మీద మీరు ఖర్చు చేయండి. ఆ తర్వాత ఏమవుతుంది, మెల్లగా దాన్ని మీరు పెంచుకుంటూ పోండి. ఒక 2-3 ఏళ్ళు వచ్చేసరికి మీకు అర్థమవుతుంది, ఓహో దీన్ని నేను వీడియోలు చేయడం ద్వారా, పుస్తకం రాయడం ద్వారా నేను దీన్ని మానిటైజ్ చేయగలను. సో మెల్లగా ఉద్యోగంలో మీకు ఎంత డబ్బులు వస్తుందో దీనిలో అంత డబ్బులు రావడం మొదలవుతుంది. అప్పుడు స్లోలీ మీ ఇన్కమ్ దీనికి షిఫ్ట్ అయిపోయింది అనుకోండి, మీకు నచ్చింది మీరు చేస్తూ, మీ ప్యాషన్కి మీరు చేస్తూ డబ్బు కూడా సంపాదించగలుగుతున్నారు. మీ ఇకిగాయిని మీరు పూర్తిగా మీరు అంటే ఈ పర్పస్ ఆఫ్ లైఫ్ని మీరు సాధించగలిగారు, మీ ఇకిగాయిని మీరు కనుక్కోగలిగారు. అప్పుడు మీరు ఎంతకాలం బతికినా ఒక నిస్పృహతో ఉండకుండా అట్లీస్ట్ ఇన్ యువర్ ఓల్డ్ ఏజ్ యూ విల్ హ్యావ్ ఏ కంటెంటెడ్ హ్యాపీ లైఫ్. బీవీ పట్టాభిరామ్ గారు ఎప్పుడో ఒక మాట ఎప్పుడు అంటుంటారు, కష్టపడి కాదు ఇష్టపడి చేయండి అని. అవును. సో ఆయన చదువుకున్న చదువు వేరు, అలా రకరకాలుగా వచ్చారు. ఆయన పర్సనాలిటీ డెవలప్మెంట్, వ్యక్తిత్వ వికాసము, కౌన్సిలింగ్, తర్వాత పుస్తకాలు రాయటం, ఇలా ఆయన తను మలుచుకున్నారు. చాలా హ్యాపీగా కీర్తి సంపాదించారు, డబ్బులు సంపాదించారు. సో వాళ్ళు కష్టపడినా కానీ ఇష్టపడితే కష్టపడతారు, ఇష్టమైన వర్క్లో కష్టపడతారు. అప్పుడు కష్టం అనిపించదు, అది కష్టం అనిపించదు. 9 గంటలు పని చేస్తున్నాడు నా బాస్ అని ఏడుపు ఉండదు. ఎందుకు, నీకు ఇష్టమైన పని చేస్తున్నావు కదా, నీకు శ్రమే తెలియదు, ఇంకా చేస్తుంటారు, మీరు ఎంజాయ్ చేస్తారు. సో ఆ శ్రమ అనిపించదు. బేసికలీ మీకు మీ అవుట్పుట్ పెరుగుతుంది, మీ మెంటల్ స్ట్రెస్ తగ్గుతుంది, బికాజ్ యూఆర్ ఎంజాయింగ్ వాట్ యూ డూ. క్రియేటివిటీ కూడా పెరుగుతుంది. ఎగ్జాక్ట్లీ. మన డిసీజెస్ అనేది కారణం లైఫ్ స్టైల్. ఏ డాక్టర్ని అడిగినా కంపల్సరీ ఫుడ్, లైఫ్ స్టైల్. ఫుడ్ కూడా పార్ట్ ఆఫ్ లైఫ్ స్టైలే కదా, మన టేకింగ్ ఫుడ్, స్లీపింగ్, రెస్ట్, ఎవ్రీథింగ్. సో అయితే వాళ్ళు కూడా మనలాగే రైస్ తింటారట కదా జపనీస్. సో మనకేమో కార్బోహైడ్రేట్స్, కార్బోహైడ్రేట్స్, మన డయాబెటిక్స్ క్యాపిటల్ లాగా అయిపోయింది ఇండియా అంటున్నాం. మరి వాళ్ళు కూడా రైస్ తింటున్నారు కదా, వాట్ ఇస్ ద డిఫరెన్స్? ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. బేసికలీ రైసు, కార్బోహైడ్రేట్స్ ఎవరికి శత్రువులు అంటే అందరికీ కాదు. ఇప్పుడు షుగరు మన భారతదేశంలో ఎక్కువ, చైనాలో కూడా ఎక్కువ. అంటే చైనీస్ పాపులేషన్, జపాన్, చైనా, సౌత్ కొరియా ఈ పాపులేషన్ తీసుకుంటున్నప్పుడు అది వేరే జీన్ పూల్, అది దేశాలు వేరైనప్పటికీ కూడా షుగర్ ఉంటే మనకి హార్ట్ అటాక్లు, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి, వాళ్ళకి పక్షవాతాలు ఎక్కువ వస్తాయి. చైనీస్ పాపులేషన్, చైనా, జపాన్ వాళ్ళకి పక్షవాతాలు ఎక్కువ వాళ్ళకి. సో వాళ్ళకి రైస్ అంత డేంజరస్ కాదు. మన కార్బోహైడ్రేట్స్కి మన శరీరం, సౌత్ ఏషియన్ పాపులేషన్ అంటే మొత్తం పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్, కొంచెం బర్మా ఈ టైప్లో వరకు కూడా ఇది కార్బోహైడ్రేట్స్కి మనకి ఫ్యాట్ కింద కన్వర్ట్ అవుతుంది. మనం సన్నగా ఉన్నప్పటికీ లోపల ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళకి అలా కాదు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఎంత తిన్నా సన్న శరీరాలు, వాళ్ళు చూడండి పొట్టిగా సన్నగా ఉంటారు పాపులేషన్ అంతా. అంటే వాళ్ళ మెటబాలిజం మనకంటే బెటర్ మెటబాలిజం. పొట్టలు ఎవరికి ఉండవు, సన్నగా పొట్టిగా ఉంటారు అంతే. వాళ్ళు అసలు వయసే తెలియదు, మగ ఆడెవరో కూడా తెలియదు మనకి, అంత ఒకే యూనిఫామ్ పాపులేషన్ వాళ్ళది. సో వాళ్ళ మెటబాలిజం మనకంటే డిఫరెంట్ అండి. ఇప్పుడు మన మాటల సందర్భాల్లో మీరే చెప్పారు, పలానాయన మీ ఫాదరే తీసుకోండి. కొంతమంది అన్నీ తింటుంటారు, వాళ్ళకి వ్యసనాలు లేకపోయినా 90 ఏళ్ళు బతికేస్తారు వాళ్ళు. ఎందుకు, వాళ్ళ మెటబాలిజం బాగుంది. అంటే వాళ్ళు ఫుల్ ఆఫ్ హెల్త్ తోటి, వితౌట్ టాబ్లెట్స్, ఇంజెక్షన్స్, వితౌట్ కన్సల్టింగ్ డాక్టర్. ఎగ్జాక్ట్లీ. వాళ్ళ శారీరక అరిగించుకునే శక్తి మిగతా వాళ్ళకంటే ఎక్కువ. అందువల్ల అది జీన్స్, అది మనం ఏమి చేయలేం బేసికలీ. కానీ వాళ్ళు యాజ్ ఎ పాపులేషన్ వాళ్ళ మెటబాలిజం బెటర్ మెటబాలిజం. వాళ్ళు రైస్ తిన్నప్పటికీ కూడా రైసే తినరు వాళ్ళు మనలాగా. రైస్ కొంచెం తింటారు, మిగతాది ఫిష్ అన్నారు కదా, ఫిష్ సూషీ అంటారు దాన్ని. సో రైస్ని ఫిష్లో ర్యాప్ చేస్తారు దానికి. సో రైస్ ఎంత తింటారు, ఫిష్ అంతే తింటారు, కాబట్టి గుడ్ కొలెస్ట్రాల్ వాళ్ళకి రావడం ద్వారా వాళ్ళు ప్రొటెక్ట్ అవ్వబడ్డారు. మెటబాలిజం కూడా బెటర్ మెటబాలిజం, అందువల్ల వాళ్ళు కాపాడబడ్డారు. ఫిష్ మంచిదని మన డాక్టర్లు కూడా చెబుతున్నారు. ఒమేగా 3 మంచిది చాలా అంటున్నారు, ఐకి మంచిది, అన్ని మంచిది అంటున్నారు. బట్ ఇక మనం ఇండియాకి వచ్చారు, మనకుండే ఫిలాసఫీ, మన తత్వంలో వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ 2 భాగాలుగా మన ఆహార విధానం ఉంది. కాబట్టి మరి వెజిటేరియన్స్ మరి ఫిష్ తినలేరు కదా, తినకూడదు కదా, తింటం లేదు కదా కొంతమంది. దాన్ని ఎలా చూడాలి మనం కంపారిటివ్గా? ఫిష్ అంటే ఫిష్ కాదు, ఫిష్లో ఉన్నటువంటి ఆయిల్. ఆ ఫిష్ ఎక్కడితే ఆ ఫిష్ పోయి సముద్రంలో ఉన్నటువంటి మొక్కల్ని తిని, క్రిల్ అంటారు దాన్ని, ఆ మొక్కల్ని తిని ఆ మొక్కల్ని దాన్ని తిండి కింద తీసుకుంటుంది, దాంట్లో ఉన్నటువంటి ఆయిల్. సో ఇప్పుడు అదే ఆయిల్ వచ్చేసింది, క్రిల్ ఆయిల్ అని ఉంది, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేటువంటి ఆయిల్ ఉంది. సో కోర్స్ ఫిష్ లివర్ ఆయిల్ అని కూడా ఉంది బేసికలీ. సో మీకు ఫిష్ తిన్నప్పుడు ఫిష్లో ఆయిల్ తీసుకోవచ్చు, అది కూడా నాకు యానిమల్ తిన్నట్టుగా ఉంది అనిపిస్తే డైరెక్ట్గా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అంటే ఏ మొక్క నుంచి అయితే ఆయిల్ వచ్చిందో ఆ మొక్కను తీసుకోవడం, ఆ మొక్కలో ఉన్నటువంటి ఆయిల్ తీసుకోవడం ద్వారా
మనకు అంతే హెల్త్ బెనిఫిట్స్ మనకి వస్తాయి. సో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, krill ఆయిల్ ఇవన్నీ కూడా తీసుకోవచ్చు. ఫిష్లో ఒమేగా 3 ఫ్యాటీ ఆయిల్ అది ఉండడానికి కారణము, ఫిష్లో ఉండడానికి కారణం అది తినే మొక్క అది krill అనేటటువంటి సముద్రంలో ఉన్నటువంటి మొక్క. ఆ మొక్క మనకి అవైలబుల్గా లేదా? అది సముద్రంలో పెరుగుతుంది. ఆ మొక్కల్లోంచి ఆయిల్ డిరైవ్ చేస్తారు. krill ఆయిల్ అని దొరుకుతుంది అన్నమాట. ఇప్పుడు మన యూసేజ్ పెద్దగా ఎక్కడ కనిపించట్లేదు కదా. ఎక్కడ లేదు బేసికలీ. బట్ ఇది సైంటిఫిక్లీ ప్రూవ్. దీపక్ భట్ అని ఒక ఆయన హార్వర్డ్ యూనివర్సిటీలో, ఇది దీని గూగుల్లోనే ఉంటుంది, చూడొచ్చు మీరు. ఆయన నేను కలిశాను కూడా. బేసిక్గా ఆయన ఇండియా వచ్చి కొన్ని కాన్ఫరెన్స్లో ప్రజెంట్ చేశారు కూడా. ఆయన హీ డిడ్ ఎ లాట్ ఆఫ్ రిసర్చ్ అండ్ ప్రివెంటివ్ కార్డియాలజీ, బ్లాక్ రాకుండా ఏం చేయాలి అని దాని గురించి. దాంట్లో భాగంగా ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఇక DHE అనేటువంటి సబ్స్టెన్స్, ఇవన్నీ కూడా రీసెర్చ్ ద్వారా కనుగొనబడిన తప్ప ఇదేదో ఒక భావజాలం నుంచి వచ్చింది కాదు. సో ఇప్పుడు మనము రకరకాల ఆయిల్స్ వాడుతున్నాము. మనం ఆయిల్స్ ఇంటేక్ తీసుకుంటే ఇంగ్రీడియంట్స్గా మార్చుకుంటే దాన్ని మార్చుకుంటూ వస్తున్నాము ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది హెల్త్. అందులో భాగంగా మీరు చెప్పిన ఈ ఒమేగా ఫ్యాటీ యాసిడ్ల మూలమైన ఆ గ్రిల్, ఆ మొక్కని మనం ఆయిల్గా మలుచుకోవటంలో మనం ఎందుకు వెనకబడుతున్నాం? అంటే అది కమర్షియలైజ్ చేసే అంత ఇంకా ఇంట్రెస్ట్ లేదు వాళ్ళకి. అంటే ఇప్పుడు ఆ సముద్రం నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయాలి, అదే బయట మనం పెంచుకోవచ్చు కదా. కొన్ని సముద్రంలోనే ఆ మొక్కను ఎక్స్టెన్సివ్గా పెంచడం ద్వారా దాని నుంచి ఆయిల్ తీయడం ఎట్లా, ఇట్లాంటిది ఇంకా అది ఆ టెక్నాలజీ ఇంకా డెవలప్ చేసుకోవట్లేదు మనం ఇంకా బేసిక్గా. సో దాని కన్నా మనం ఆ సముద్రంలో ఉండే ఆ మొక్క, ఆ గ్రిల్ను బయటికి తీసి వాటిని పెంచి దాన్ని ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేసి ఆయిల్ మనం వాడుకోవడం కానీ మొదలు పెడితే అందరికీ కూడా, వెజిటేరియన్ అందరికీ కూడా ఒమేగా 3 ఫ్యాటీ ఆయిల్ అందుతుంది. సో మన కొలెస్ట్రాల్ పెరగకుండా ఉంటుంది, మంచి కొలెస్ట్రాల్ అదే చెడు కొలెస్ట్రాల్ అదే తగ్గించుకుంటాం ఆటోమేటిక్గా. సో బ్లాక్స్ స్టెబిలైజ్ అయిపోతాయి, హార్ట్ అటాక్స్ రాకుండా మనం కాపాడుకోవాలి. అది చేసుకోవాలి. తర్వాత ఇకిగైలో వాళ్ళు 1, 2, 3, 4, 5 ఉన్నాయి కదా. మీరు మీ థియరీని ప్రకారం దాన్ని ఎలా చూస్తారు? 4 ప్రిన్సిపల్స్ ఉంటాయి. డూ వాట్ యూ లవ్, సెకండ్ది డూ వాట్ యు ఆర్ గుడ్ ఎట్. సో ఈ రెండు నిజానికి దగ్గరగా ఉంటాయి. నీకు ఏదైతే నీకు దాన్ని లవ్ చేస్తావు కదా, నీకు ఏదైతే నీ స్కిల్ దేంట్లో ఉందో దాన్ని ప్రేమించు, ఆ పనే చెయ్యి. ప్రపంచానికి నచ్చేది ఇదేనా, లేకపోతే ప్రపంచానికి నచ్చే విధంగా దీన్ని నువ్వు మార్చుకో. 4వది దీని నుండి నువ్వు డబ్బు సంపాదించు. ఇవి 4 ప్రిన్సిపల్స్. ఇన్ఫ్యాక్ట్ ఒక ఆయన ఉన్నారు, ఆయన ఇప్పుడు ఇండియన్నే కానీ అమెరికా వెళ్ళి సెటిల్ అయ్యారు బేసిక్. ఆయన పేరు నావల్ రవికాంత్. హీఈస్ అ బిగ్ ఇన్వెస్టర్. ఆయన నావలిజం అని చెప్పేసి ఇప్పుడు ట్వీట్స్ వస్తుంటే చాలా వస్తుంది. ఈజ్ అ జీనియస్. నిజంగా ఎంత జీనియస్ అంటే యాపిల్లో వాటిల్లో అంతా ఇన్వెస్ట్ చేశాడు. ఆయన ఇన్వెస్ట్ చేసి ఇప్పుడు ఏ పని చేయడు. ఆయన చేసిన ఇన్వెస్ట్మెంట్ల వల్ల డబ్బులు వచ్చేస్తుంటాయి. నావలిజం అని ఆయన ట్వీట్స్ చేస్తాడు, చాలా అద్భుతమైన ట్వీట్స్ చేస్తాడు. ఆయన అదే అంటాడు, సో మీరు కష్టపడకుండా ఇన్వెస్ట్మెంట్ల ద్వారా మీరు ఎలా మిమ్మల్ని మీరు పైకి తెచ్చుకోవాలి. దాంట్లో ప్రధానంగా అనేది హౌ టు గెట్ హ్యాపీ అనే దాని గురించి కూడా, ఈ ఇకిగాయ్ గురించి కూడా మాట్లాడుతారు. నావలిజం అని ఉంటుంది, ఎవరైనా ఫాలో కావచ్చు. అని పేరు నావల్ రవికాంత్. సో ప్రధానంగా ఆయన చెప్పేది ఏమిటంటే, మీరు పైకి హ్యాపీగా రావాలి అంటే మీకు ఇష్టమైన దాన్ని మీరు మానిటైజ్ చేసుకోండి. మీ స్కిల్ ఎక్కడుందో దాన్ని మీరు కనుగొండి. ఆ కనుగొనడంలో మీరు ఎన్ని సంవత్సరాలైనా ఖర్చు పెట్టండి, బట్ ఫైండ్ వాట్ యు ఆర్ ప్యాషనేట్ అబౌట్. మీకు ఇష్టం కూడా కాదు, మీ ప్యాషన్ ఎక్కడ ఉందో దాన్ని కనుక్కోవడానికి మీ జీవితం ఖర్చు పెట్టండి. ఉద్యోగాలు చేరిపోకండి అంటాడు, వెంటనే దూరిపోకండి. ఫస్ట్ ఫైండ్ అవుట్ వాట్ యు ఆర్ గుడ్ ఎట్, దెన్ మీ ప్రోగ్రెస్ ఎంత ఫాస్ట్గా ఉంటుందంటే మీరు టైం వేస్ట్ చేసి అనుకోకుండా మీరు ఫాస్ట్గా పైకి రాగలరు, పైగా మీరు డబ్బు కూడా సంపాదించగలరు మీరు. దట్ ఇస్ నావలిజం యొక్క ప్రధాన సూత్రం. ఎగ్జాక్ట్లీ ఫిట్స్ ఇంటూ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇకిగాయ్. అంటే వాట్ యు లవ్, వేర్ యు ఆర్ గుడ్ ఎట్. దీన్ని మనీతో అంటే ప్రపంచంతో అనుసంధానం చేస్తే డబ్బులు ఆటోమేటిక్గా వస్తాయి. తర్వాత మనకు కంపారిటివ్గా పొల్యూషన్ అనేది చాలా డేంజరస్ జోను. అలాగే జపనీస్ వాళ్ళలో కూడా వాళ్ళ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎక్కువ వాడటం, సైకిళ్ళ మీద వెళ్ళటం, నడిచెళ్ళటం వల్ల కూడా పొల్యూషన్ని వాళ్ళు రాకుండా వాళ్ళ పర్యావరణాన్ని, వాతావరణం కూడా వాళ్ళు కాపాడుకుంటున్నారు ఇంకో రకంగా. అక్కడ కూడా వాళ్ళు సక్సెస్ అయ్యారు కదా. చిన్న ఎగ్జాంపుల్, 2 ఎగ్జాంపుల్స్ చెప్తానండి. మా కార్డియాలజీలో ది బెస్ట్ పీక్ ఎవరున్నారంటే జపాన్. సో మేమందరం సంవత్సరానికి ఒకసారి జపాన్ వెళ్ళి వాళ్ళ కాన్ఫరెన్స్లకు వెళ్ళి, లేకపోతే జపాన్ ఎక్స్పర్ట్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మీద బతిమాలి వాళ్ళ మెయిల్స్తో ఇచ్చి అక్కడికి వెళ్ళి నేర్చుకుంటూ ఉంటాం బేసికలీ. సో నేను చూడలేదు, మా కొలీగ్ ఒక ఆయన జపాన్ వెళ్ళాడు. జపాన్లో ట్రైన్లో చేస్తుండగా పక్క సోఫా సీట్ ఏదో ఉంటుంది ట్రైన్లో చిరిగిపోయి ఉన్నది. ఒక జపాన్ అతను పక్కన కూర్చుని అతను చూసి చిరిగిపోయి ఉందని లేచి వెళ్ళిపోయి వారికి అరగంట తర్వాత తిరిగి వచ్చి ఒక సూది దారం సంపాదించి అది కొట్టడం మొదలుపెట్టాడు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ఉన్నటువంటి ట్రైన్ సీట్. సో ప్లస్ లాస్ట్ వరల్డ్ కప్ అయినప్పుడు జపాన్ ఓడిపోయింది. దానికి సపోర్టర్లు జపానీస్ వచ్చారు కొన్ని వేల మంది. జపాన్ ఓడిపోయిన తర్వాత వాళ్ళందరూ నుంచుని వాళ్ళ ఏరియా కాదు స్టేడియం అంతా కూడా చెత్త అంతా ఎత్తి వేరేసి పక్కన నైస్గా పారేసి వెళ్ళిపోయారు. క్లీన్లీనెస్ అనేది జపాన్ కల్చర్లో అత్యధిక భాగంలో క్లీన్లీనెస్ అండి.
వాళ్ళు క్లీన్లీనెస్ ఇంకోటి బాధ్యత, గవర్నమెంట్ బాధ్యత, మున్సిపాలిటీ బాధ్యత అనుకోడు, నా బాధ్యత అనుకుంటాడు వాడు. సో ఆ క్లీన్గా ఉండటం, శుభ్రంగా ఉండటం, పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవటం అనేది జపాన్ సైకీలో, వాళ్ళ కల్చర్లో ప్రధాన భాగం. కాబట్టి జపాన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ క్లీన్, ఎక్స్ట్రీమ్లీ డస్ట్ ఫ్రీ. మీరు చూడండి, మీరు జపాన్లో, కొరియాలో కూడా మీరు అందరూ మాస్కులు వేసుకుని ఉంటారు. నాకే ప్రొటెక్షన్ కూడా కాదు, నా నుంచి ఇంకోడికి పోకూడదు క్రిములు అని చెప్పేసి. సో దే ఆర్ సో ఏంటంటారంటే సోషల్ కాన్షియస్. నా ద్వారా నా పక్కన వాడికి పోకూడదు, నేను క్లీన్గా నా పరిసరాలు చూస్తే దేశం క్లీన్గా ఉంటుంది కదా. సో దేర్ కల్చర్ వల్ల, వాళ్ళ క్లీన్లీనెస్ భాగం వల్ల జపాన్ ఈజ్ డస్ట్ ఫ్రీ, కొరియా ఈజ్ డస్ట్ ఫ్రీ. సో మీరు చెప్పినటువంటి పొల్యూషన్కి ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి. దీనిలోని భాగంగా కార్లలో వాడకం తగ్గించుకోవడం. చిన్న కంట్రీ, ఆఫ్ కోర్స్ చిన్న కంట్రీ కాబట్టి ఎక్కడ పడితే సైకిల్ మీద పోవడం, నడవడం, ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళ సైకి, వాళ్ళ కల్చర్ వాళ్ళని అలా ప్రోగ్రామ్ చేసింది. సో దే ఆర్ మోర్ హెల్తీ. అంటే వాళ్ళకి సివిక్ సెన్సు, తర్వాత ఏమో సోషల్ రెస్పాన్సిబిలిటీ, సెల్ఫ్ డిసిప్లిన్, ఎగ్జాక్ట్లీ ఈ మూడు వాళ్ళకి ఉన్నాయి. దిస్ ఈజ్ పార్ట్ ఆఫ్ దేర్ కల్చర్ అండ్ దేర్ లివింగ్. ఎగ్జాక్ట్లీ. కాబట్టి దే ఆర్ హెల్తీ. డస్ట్ ఫ్రీ సొసైటీని వాళ్ళు క్రియేట్ చేసుకోగలిగారు, ఎలర్జీ ఫ్రీ సొసైటీని వాళ్ళు క్రియేట్ చేసుకోగలిగారు. తర్వాత కంపారిటివ్గా మన భారతదేశానికి వస్తే, మన భారతదేశాన్ని ఒక జ్ఞానభూమిగా, కర్మభూమిగా, ధర్మభూమిగా అన్ని దేశాలు భావిస్తాయి, కొలుస్తాయి, గౌరవిస్తారు. మన వాళ్ళు కూడా చాలా సుదీర్ఘమైన జీవితం జీవించిన వాళ్ళు, ఇప్పటికీ వందల సంవత్సరాలు జీవిస్తున్న వాళ్ళు హిమాలయ పర్వతాల్లో కానీ మన మధ్య కానీ చాలామంది ఉన్నారు. వాళ్ళు కూడా చాలా సన్నగా ఉంటారు, చాలా వందల సంవత్సరాలు హెల్దీగా జీవిస్తున్నారు. అటువంటి వాళ్ళు మన దగ్గర ఉన్నారు. కానీ ఆ సంఖ్య తక్కువగా ఉంది. హెల్త్ పాడైన వాళ్ళ సంఖ్య పెరుగుతోంది కదా. మన జీవన విధానం, మన సనాతన ధర్మం అంటే మన భారతీయమైన విధానం, ఆలోచన విధానం, జీవన శైలిలో కూడా ఇకిగైకి మించిన ఆలోచనలు అంతకంటే ఎన్నో రెట్లు మన విధానం ఉంది. దాన్ని మనం సరిగ్గా ఆచరించట్లేదు మనము. కాబట్టే మనం ఇకిగై గురించి గొప్పగా చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. మనతో కంపేర్ చేసుకుంటే ఇకిగై వెరీ స్మాల్. ఇకిగై మనం ఈ రోజుల్లో దాన్ని మనకు ఇన్స్పిరేషన్గా, ప్రేరణగా తీసుకొని మనదైన జీవనాధారం మళ్ళీ మన ఆలోచన విధానం అలవర్చుకుంటే మనం కూడా జపనీస్ లాగానే ఇంకా హెల్తీగా ఉంటాం, మెంటల్గా, ఫిజికల్గా, సోషల్ కానీ ఒక వర్గం మాట్లాడుతుంది. ఇది ఎంతవరకు కరెక్ట్? కంపారిటివ్గా ఇకిగై వర్సెస్ ఇండియన్ ఫిలాసఫీ ఆఫ్ హెల్త్ అండ్ లైఫ్ స్టైల్ని మీరు ఎలా చూస్తారు అది డాక్టర్? ఇకిగై ఈజ్ ఏ కల్చర్ ఆఫ్ వర్కింగ్. ఆ వర్క్లో మన లైఫ్ స్టైల్ కూడా భాగం, పని చేయడం. ఎట్లా ఇకిగై యొక్క ఫైనల్ స్టెప్ 4 డబ్బు సంపాదించడం ఆర్ నేమ్ ఫేమ్. ప్రపంచంలో మీరు సంపాదించేసారు, అయిపోయింది. ఆ తర్వాత ఏమిటి? నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది. యు ఆర్ కంటెంట్, యూ హ్యావ్ ఎర్న్డ్ మనీ. అప్పుడు నెక్స్ట్ ఏమిటి? నేను ఎఫిషియెంట్, నేను నా ప్యాషనేట్గా ఉన్నాను, ఇప్పుడు నన్ను నేను ఎలా ఇంకా ఎఫిషియెంట్ చేసుకోగలిగి ఉండాలి. హౌ కెన్ ఐ బీ, దీన్ని ఉన్నదాన్ని ఇంకా అలా ఇంప్రూవ్ చేసుకోగలిగి ఉండాలి. హౌ కెన్ ఐ బీ పర్ఫెక్ట్ అన్నప్పుడు ఇకిగాయ్ అనేది మాత్రం సకామ కర్మ. నువ్వు ఏదో ఆశించి చేస్తున్నావు, మెటీరియలిస్టిక్. నువ్వు ప్రపంచం నుంచి ఏదో ఆశించి చేస్తున్నావు, అది చేసావు. ఇఫ్ యూ వాంట్ టు బీ ఈవెన్ మోర్ ఎఫిషియంట్ ఆర్ గో టువర్డ్స్ పర్ఫెక్షన్, ఏమి చేయాలి అని చెప్పి. సో భారతీయ ఫిలాసఫీలో చెప్పబడింది దేవుడు, భక్తి ఇవన్నీ పక్కన పెట్టి ఎలా పని చేయాలి అని చెప్పేది ఉన్నది అని చెప్పడానికి ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుందండి. అది మనం రోజు చదువుతున్నాము అని తెలియడం ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుంది. అది సాక్షాత్ భగవానుడే వచ్చి చెప్పాడు అంటే ఇంకెంత ఆశ్చర్యకరంగా ఉంటుంది. కర్మయోగం. సో కర్మయోగం అనేటటువంటిది, కర్మయోగం, భక్తి యోగం, జ్ఞానయోగం అన్నీ ఉన్నప్పటికీ కర్మయోగం అనే చాప్టర్ పెట్టాడు ఆయన. ఎందుకు? భగవద్గీత ఇంట్రడక్షన్ చెప్తాడు, ఉపనిషత్తులు అనేటటువంటి గోవు నుండి పాలు పితికి ఒక గోవత్సం అయినటువంటి అర్జునుడికి ఈయన పట్టించాడు అని చెప్పేసి. సో దాన్ని పట్టించి ఏం పిండాడు? కర్మ ఎలా చేయాలి అని పిండాడు కదా. సో ఆ కర్మలు ఏం చెప్తుంది? నిష్కామ కర్మ అని చెప్తుంది. అంటే ఏమిటి? ఇకిగాయ్లో 4th స్టెప్ నువ్వు ఏదో ప్రపంచం ఆశించి చేస్తున్నావు. సో ఆశించి చేయడం వల్ల నీకు ఎప్పుడో ఒకప్పుడు నేను పనిచేసినంత నాకు రావట్లేదే, నేను ఆశించినంత నాకు డబ్బులు రావట్లేదే, ఆశించినంత నాకు నేమ్ ఫేమ్ రావట్లేదే అన్నటువంటి దానికి లోనవుతావు. ఎందుకు? యూఆర్ డిపెండెంట్ ఆన్ ది వరల్డ్. ఇఫ్ యు ఆర్ నాట్ డిపెండెంట్ ఆన్ ది వరల్డ్, ఇఫ్ యు ఆర్ ఓన్లీ ఫోకస్డ్ ఆన్ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్, ప్రపంచంతో సంబంధం లేకుండా పూర్తిగా నేను ఎలాగ ఇంప్రూవ్ అవ్వాలి అనేటువంటి నువ్వు ఆలోచించగలిగితే నీకు ఇకిగాయ్కి నెక్స్ట్ స్టేజ్కి వెళ్తావు. ప్రపంచం యొక్క మెప్పు, డబ్బు మీకు అవసరం లేదు. అది కర్మయోగంలో పెట్టాలి, అది జ్ఞానయోగంలో పెట్టాడు.
అది థర్డ్ చాప్టర్లో పెట్టాడు. నాలెడ్జ్ అది ముందు చాప్టర్లో పెట్టాడు. కర్మయోగం థర్డ్ చాప్టర్ అయితే సెకండ్ చాప్టర్లో జ్ఞానయోగంలో పెట్టాడు. ఏమిటి? నిష్కామ కర్మ ఎట్లా చేయాలి అంటే యూ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ ద వరల్డ్, యు ఆర్ ఓన్లీ ఫోకస్డ్ ఆన్ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్. మిమ్మల్ని మీరు ఇంప్రూవ్మెంట్ ఎలా చేసుకోవాలి అన్నది ఆఫ్ కోర్స్ దానికి పెద్ద ఐ డోంట్ వాంట్ గోయింగ్ టు ద ఫిలాసఫికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ దట్, బట్ ఓన్లీ సైంటిఫిక్ అండ్ హెల్తీ, ఓన్లీ ఫోకస్డ్ ఆన్ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్. ఎట్లా ప్రపంచంతో పెట్టుకుంటే సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ రాదు, బికాజ్ యూర్ డిపెండెంట్ ఆన్ దెమ్. మీరు ప్రపంచం సంబంధం లేకుండా మీ యొక్క ప్రపంచంతో మీ కనెక్షన్ ఏమిటి? మీ ఇంద్రియాలు. సో ఇంద్రియాలని మీరు కంట్రోల్ చేసుకోవడం ద్వారా ప్రపంచంతో సంబంధం, యు ఆర్ ఓన్లీ బుద్ధితో ఇంద్రియాలు కంట్రోల్ చేసి యువర్ ఓన్లీ ఫోకస్డ్ ఆన్ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్. అది జ్ఞానయోగం అన్నాడు. సో వీఆర్ ఎ స్టెప్ అహెడ్ దాన్ని. ఇకిగాయి తర్వాత ఏమిటి? ఇది సకామకర్మ అయితే నిష్కామకర్మ చెప్పింది మన భగవానుడు చెప్పినటువంటి భగవద్గీతలో. వాళ్ళకి మనకి తేడా ఏంటంటే ఇకిగా ఏంటంటే ఓన్లీ మెటీరియలిస్టిక్గా ఆనందము కీర్తి, ఆనందము డబ్బు కీర్తి అని అక్కడ నువ్వు కొట్టుకుంటున్నప్పుడు అప్పుడు నీకు మెంటల్ హెల్త్ని కోల్పోతాం కదా మనం ఆ రేసులో. చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను సార్. ఒక డీజీపీ పోలీస్ డైరెక్టర్ జనరల్గా పనిచేసిన ఆయన నేను 2 నెలల క్రితం చూసా. ఆయన రిటైర్ అయ్యి సంవత్సరం ఎంతో అయింది. ఎప్పుడైతే పవర్ పోయిందో సివియర్ డిప్రెషన్కి లోనైపోయాడు ఆయన. సో ఎందుకు? ఆయన యొక్క సెల్ఫ్ ఎస్టీమ్, ఆయన సెల్ఫ్ వర్త్, ఆయన సెల్ఫ్ కాన్ఫిడెన్సు ఆ పవర్ ఇచ్చేటటువంటి హంగు, ఆ పవర్ ఇచ్చేటటువంటి పవర్ మీద ఆధారపడి ఉంది. ఎప్పుడైతే అది పోయిందో డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు ఆయన. ఆయన సెల్ఫ్ వర్త్ అంటూ లేదు. ఆయన సెల్ఫ్ వర్త్ అల్లా ఆ కుర్చీ, ఆ ఉద్యోగం ఇచ్చినటువంటి హంగు, దర్పం దాని మీద ఆధారపడి ఉంది. సో అందుకని మీరు చెప్పినటువంటి పురుషార్థాల్లో ఇప్పుడు యవనము, కౌమారము, తర్వాత ఇది చూసారా, అది 50 ఏళ్లకే. 50 ఏళ్ళు అంటే ముందు యు ఆర్ ట్రైనింగ్ యువర్ సెల్ఫ్ ఫర్ రిటైర్మెంట్ బేసికలీ. అంటే నా ఉద్యోగం నుంచి నాకు సెల్ఫ్ ఎస్టీమ్ రాదు, నా సెల్ఫ్ ఎస్టీమ్ నా నుంచే వస్తుంది. మై సెల్ఫ్ వర్త్ డిపెండ్ ఆన్ మై మైండ్. అంటే యు ఆర్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, నాట్ ఎనీథింగ్ ఆర్ ఎనీ పొజిషన్. ఇంకోటి ఏమి నిన్ను ఆహా ఓహో అన్నాడనో, ఇంకోటి ఇచ్చిన డబ్బుల గురించో కాకుండా నీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నీదే, దాన్ని నువ్వే జనరేట్ చేసుకోగలుగుతున్నావు. వాడు తిడితే నీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గదు. వాడు నేను ఒక 10 మందో 100 మంది వచ్చి నువ్వు అది ఇది తిట్టినా కూడా ఇఫ్ యు నో యువర్ సెల్ఫ్ నీకు డిప్రెషన్ రాదు, భయము వేయదు. ఎందుకు? యూ నో వాట్ యు ఆర్. ఆ వాళ్ళకి అలా కాదు. ఎప్పుడైతే దర్పం మీద పవర్ మీద ఆధారపడి ఉన్నాడో ఆడు పోంగానే ఎప్పుడైతే ఇంకోటి ఒకటి చిన్న రాయి వేసినా కొలాప్స్ అయిపోతుంది. అంటే నువ్వు ఏ ఉద్యోగంలో ఉన్నా, ఏ వృత్తిలో ఉన్నా కానీ అవి చేసుకుంటూ అందులో ఎక్సెల్ అవుతూ ప్యారలల్గా నీకు ఇష్టమైన ప్యాషన్ ఉన్న ఏరియాలు, అలాగే నువ్వు బాగా రాణించగలుగుతానన్న ఏరియాలను ఐడెంటిఫై చేసుకుంటూ సమాంతరంగా దీంతోపాటు అవిగా డెవలప్ చేసుకుంటూ ఉంటే ఇది వదిలినా దాంతో నువ్వు జీవితాంతం జీవిస్తావు. పేరు, ఆనందము, బిజీగా ఉంటావు, మెంటల్గా బిజీగా ఉంటావు, ఫిజికల్గా బిజీగా ఉంటావు, హెల్తీగా ఉంటావు. యూ విల్ ఎంజాయ్ ఎవరీ మూమెంట్. ఎగ్జాక్ట్లీ. సో కాబట్టి ఆ విధంగా నిన్ను నువ్వు తెలుసుకో. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అనేది అని మనం భారతీయ విధానం చెబుతోంది. అది కర్మయోగం అదే చెప్తుంది బేసికలీ. కర్మయోగంలో బేసికలీ అంటే కర్మయోగం పని చేయాలని చెప్పాడు, ఫిలాసఫీ ఆఫ్ పని గురించి మాట్లాడలేదు వాడు. బేసికలీ భారతీయ దాంట్లో నువ్వు చేసే పనిలో ఎలా, ఇప్పుడు నేను రోజుకి 50 మందిని చూస్తానండి. నాకు వచ్చినటువంటి 50 మంది వల్ల నేను ఎలా ఇంప్రూవ్. ఇప్పుడు ఒకటి మాట్లాడాడు, నేను వాట్ ఈజ్ ఇట్ ట్రైంగ్ టు టీచ్ మీ, మరి బుద్ధిస్ట్ ఫిలాసఫీ మైండ్ఫుల్నెస్ అంటారు. సో వాట్ ఈజ్ ఇట్ ట్రైంగ్ టు టీచ్ మీ అనేటటువంటిది నేను నేర్చుకోగలిగితే ప్రతిరోజు స్వామి రంగనాథానంద భగవద్గీత మీద ఎక్స్టెన్సివ్ కామెంటరీ చేసినటువంటి తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ రామకృష్ణ మిషన్ అయ్యారు. వారు హైదరాబాద్ రామకృష్ణ మిషన్లో అంట్లు దోమేవారు. క్యాంటీన్లో అంట్లు దోముకుంటూ ఆయన భగవద్గీత గురించి ఆలోచిస్తూ దాని కామెంటరీస్ రాశారు ఆయన. సో చేసే పని చిన్నదా పెద్దదా గురించి కాదు, చేసే పని ఏ మనోభావంతో నువ్వు చేస్తున్నావు, ఏ మానసికతో నువ్వు చేస్తున్నావు. ఐ వాంట్ టు బీ పర్ఫెక్ట్ ఇన్ దిస్. అది అంట్లు తోడడం కావచ్చు, కారు తొడవడం కావచ్చు, మీ ఉద్యోగం కావచ్చు, ఫలంతో సంబంధం లేకుండా నా తర్వాత దీంతో నాకేం వస్తుంది గంచుకోండి, బికాజ్ యూ జస్ట్ లవ్ దట్. అంతే శ్రద్ధతో మీరు చిన్న పని పెద్ద పని చేస్తుంటే యువర్ ఆటోమేటికలీ యువర్ ఇంప్రూవింగ్ యువర్ సెల్ఫ్ కదా. నీకంటే ఒక స్కిల్, ఎక్స్పర్టైజ్ ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకు? శ్రద్ధ, ప్యాషన్తో చేస్తున్నాం కాబట్టి. సో అప్పుడు యు బికమ్ బెటర్ ఆఫ్టర్ ఎ ఫ్యూ ఇయర్స్. చేసే పని ముఖ్యమే కాదు అసలు. స్వామి వివేకానంద, నీకు ఇల్లు తుడిచే ఉద్యోగం వస్తే దాన్ని అద్భుతంగా ఎవడూ తొడలేనట్టుగా తుడిచి చూపించి అక్కడ చూపించి అన్నాడు. దాని ద్వారా నీకు స్కిల్ వస్తుంది, గుర్తింపు వస్తుంది, ఇతరుల డిసిప్లిన్ ఉంది, క్రియేటివిటీ ఉంది, అన్నీ ఉన్నాయి. కాబట్టి మనం వై డోంట్ వి పిక్ అప్ అని అనుకొని. ఇది ఇండస్ట్రీ అండి అమెరికాలో. ఇది ఇండస్ట్రీ. హౌస్ క్లీనింగ్ ఈజ్ అన్ ఇండస్ట్రీ. రగ్ క్లీనింగ్ ఈజ్ అన్ ఇండస్ట్రీ ఇన్ అమెరికా. యూ కెన్ మానిటైజ్ యువర్ స్కిల్ డెఫినెట్లీ, బట్ యూ షుడ్ బి ప్యాషనెట్ అబౌట్. అప్పుడు
మీరు దీనిలో ఎలాగ ఇంప్రూవ్ అవ్వాలి, కొత్త ఎక్విప్మెంట్ ఎలా తేవాలి, దీనిలో ఇంకా బెటర్గా నేను ఎలా చేయాలి, అవే మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. సో యూ బికమ్ బెటర్ ఎట్ ఇట్. అయితే ఈ క్రమంలో మనిషి మెదడుకి బ్రెయిన్కి ఎక్సర్సైజ్ ఉండాలంటారు, ఎగ్జాక్ట్లీ. బాడీకి ఎక్సర్సైజులు ఉండాలంటారు ఎగ్జాక్ట్లీ కదా. మరి ఎలా ఈ బ్రెయిన్కి ఎక్సర్సైజ్ ఎలా చేయాలి, ఎగ్జాక్ట్లీ. అలా బాడీకి ఎక్సర్సైజ్ ఎలా చేయాలి, అలాగే మనిషి హెల్త్లో ఫుడ్ పార్ట్ కూడా జీన్స్, ఫుడ్ పాత్ర, లైఫ్ స్టైల్ ఇవన్నీ అంటున్నారు కదా. వీటిని మనం ఎలా మనం బ్యాలెన్స్ చేసుకుంటూ మనం జపనీస్కి ఆదర్శంగా తీసుకొని మనం ఎప్పుడు ఆదర్శంగా మారాలంటే ఏం చేయాలి మీరు చెప్పండి. సో లాంగ్ లైఫ్ ఈజ్ యూస్లెస్ ఇఫ్ దెర్ ఇస్ నో క్వాలిటీ ఆఫ్ లైఫ్. 90 ఏళ్ళు బతికి 90 ఏళ్ళ లాస్ట్ 10 ఏళ్ళు వెంటిలేటర్ మీద మంచం మీద బతికితే అది బతికే కాదు. బతికినంతకాలం నేను కార్డియాలజిస్ట్గా చెప్తున్నాను, బేసిక్లీ నా ఎయిమ్ ఆఫ్ ట్రీటింగ్ మై పేషెంట్స్ ఈజ్ టు నాట్ మేక్ దెమ్ లివ్ లాంగర్, గివ్ దెమ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ టిల్ దేర్ లాస్ట్ డే. సో చివరి రోజు దాకా మీరు నడుస్తూ మాట్లాడుతూ ఉండటం ట్రీట్మెంట్ యొక్క లక్ష్యం బేసికలీ. సో దానికి యూ నీడ్ ఎ షార్ప్ మైండ్. ఇప్పుడు అమెరికాలో వాళ్ళ మెయిన్ ప్రాబ్లం, హెల్త్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ లాట్ ఆఫ్ దేర్ మనీ ఈజ్ బీయింగ్ డ్రైన్డ్ బై డిమెన్షియా. సో డిమెన్షియా అంటే బ్రెయిన్ డీజనరేట్ అయిపోతుంది. వాళ్ళు డీజనరేట్ అయిపోయి వాళ్ళు పాపం వాళ్ళని గుర్తుపట్టుకోలేరు, వాళ్ళ పేరే వాళ్ళకి తెలియదు. దే ఆర్ లైక్ వెజిటబుల్స్, ఇంకోళ్ళ మీద ఆధారపడిపోయి ఉన్నారు, జ్ఞాపశక్తి కోల్పోతున్నారు, అల్జీమర్స్ వస్తున్నాయి పూర్తిగా. ఎందువల్ల? యాక్టివ్ మైండ్స్ లేక. ఇఫ్ యూ కెన్ కీప్ యువర్ మైండ్ యాక్టివ్ ఆఫ్టర్ రిటైర్మెంట్. ఇప్పుడు 50 తర్వాత మీ మైండ్ ఇంకా యాక్టివ్గా ఉందనుకోండి, అంతే యాక్టివ్ అంటే ఇక అయిపోయింది, చేసేది ఏం లేదు, కూర్చొని టీవీ చూసుకోవడం లేకపోతే ఫ్రెండ్స్తో గంట వెళ్ళడం కాకుండా రోజంతా మీ మైండ్ అంతే ఇంటెన్సిటీతో ఎంగేజ్ చేయబడి ఉంటే డీజనరేట్ ఎలా అవుతుంది? అదే మెంటల్ ఎక్సర్సైజ్ అంటారా? అదే మెంటల్ ఎక్సర్సైజ్. మీరు యు ఆర్ టోటల్లీ డ్రాన్ ఇంటూ సంథింగ్. రకరకాల ప్లాన్లు వేస్తున్నారు, ఆ ప్లాన్లో ప్రెషర్ వస్తుంది, ఆ ప్రెషర్ని తట్టుకుని మళ్ళీ ఎలా పైకి వెళ్ళాలో ఆలోచిస్తున్నారు మీరు. సో యు ఆర్ కంటిన్యూస్లీ ఆక్యుపైడ్ ఫర్ 8 to 10 hours a day అనుకోండి. డిమెన్షియా ఎలా వస్తుంది? ఫస్ట్ ఈ యాక్టివ్ లైఫ్ స్టైల్లో భాగంగా యువర్ బాడీ ఈజ్ కెప్ట్ హెల్తీ. మీరు ఎక్సర్సైజ్ చేస్తారు, ఒరే రేపు నాకు ఈ మోకాళ్ళ నొప్పులు నడవలేకపోతే రేపు నేను కొత్త ప్రాజెక్ట్ ఎలా చేసుకుంటా, నాకు 60 ఏళ్ళు కావచ్చు, హౌ కెన్ ఐ గో ఫర్ ద న్యూ ప్రాజెక్ట్? సో యూ ఆటోమేటికలీ యూ అలైన్ యువర్ లైఫ్ ఇన్ ఏ హెల్తీ వే. అంటే మన కత్తికి సానబట్టినట్టుగా మెదడుకు పదును పడుతున్నట్టు. సో పదును పట్టడానికి మీరు అంతే యాక్టివ్గా మీరు లైఫ్ స్టైల్ ఉండగలిగేలాగా మీరు ప్లాన్ చేసుకోవాలి. మీరు 40 ఏళ్ళు 50 ఏళ్ళు కనీసం ఒక 50 ఏళ్ళకైనా మీరు ప్లాన్ మొదలు పెడితే 60 రిటైర్మెంట్కి వచ్చేసరికి మీకు ప్లాన్ సెట్ అయి ఉంటుంది బేసికలీ. సో 50 ఏళ్ళకి నేను 10 ఏళ్ళు రిటైర్ అవుతున్నా, సో రిటైర్ అయిన తర్వాత ఇంతే యాక్టివ్ లైఫ్ కంటిన్యూ చేయాలంటే నేను ఏం చేయాలి? ప్లస్ దానిలో డబ్బులు కూడా రావాలి, నాకు రిటైర్మెంట్ అంటే సరిపోదు, నాకు ఐ వాంట్ మనీ ఆల్సో. సో మీరు 10 ఏళ్ళు మీరు దాని మీద ఇన్వెస్ట్ చేసి ప్రాక్టీస్ చేయగలిగితే రిటైర్మెంట్ ఇస్ జస్ట్ అనదర్ స్టెప్ ఇన్ యువర్ లైఫ్. అది అవ్వగానే కొత్తదానికి వెళ్ళిపోతారు మీరు. రెస్ట్ తీసుకోవడం ఉంటుంది కానీ రిటైర్మెంట్ ఉండదు. ఎగ్జాక్ట్. సో రెస్ట్ ది బ్రెయిన్ అండ్ బాడీ. రెస్ట్ కూడా లేదు. కష్టం వల్ల ఇష్టం అయిపోయింది, ఇంక అంతే కష్టం తగ్గిపోయింది. ఇష్టంతో మీరు ఇంకొక 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఉంటారు. సో అంటే మెంటల్ ఎక్సర్సైజ్ అంటే ఏంటి మీరు సూజ్ చేసేది? యాక్చువల్లీ నిజం చెప్పాలంటే డిమెన్షియాకి తగ్గడానికి కారణం ఫిజికల్ ఎక్సర్సైజ్ అని చెప్పారు వాళ్ళు. సో ఇఫ్ యువర్ బాడీ ఈజ్ యాక్టివ్, ది బ్రెయిన్ ఫార్మ్స్ న్యూ కనెక్షన్స్ అండ్ న్యూరాన్స్ డీజనరేట్ అవ్వకుండా కొత్త కనెక్షన్స్ లింక్ ఉన్నది. శరీరానికి బ్రెయిన్కి కూడా లింక్ ఉన్నది. సో ఫిజికల్ ఎక్సర్సైజ్ హెల్ప్స్ ఇన్ మెంటల్ హెల్త్ ఆల్సో. సో మెంటల్గా యాక్టివ్గా ఎలాగ ఉండాలి అంటే మైండ్ ఎప్పుడు ప్రెషర్లో ఉండాలి, లేకపోతే రిలాక్స్ అయిపోతుంది కదా. ప్రెషర్లో ఎప్పుడు ఉంటుంది? ఉద్యోగం చేస్తూ ఉంటుంది. ఉద్యోగం చేసి పని చేస్తూ ఉండాలి. పని చేస్తూ కొత్త ఛాలెంజెస్ మీరు అంటే తీవ్రంగా ఆలోచిస్తుండాలి ఒక డైరెక్షన్లో. సో అది ఇంట్లో రావుగా, కూర్చుని చేస్తే రావు కదా. మీరు ఒక ప్రొఫెషన్లో ఒక పనిలో ఉంటే కొత్త ఛాలెంజెస్, దాని గురించి మీరు ప్లాన్ చేయడం, ఎగ్జిక్యూట్ చేయడం, ఇవన్నీ కొత్త ఛాలెంజెస్ బ్రెయిన్కి ఇవ్వగలిగినప్పుడు ఇవి డీజనరేట్ కాకుండా మీరు దాన్ని కాపాడుకోగలరు. ఇందులో భాగంగా మీరు వాకింగ్ గురించి కూడా ప్రత్యేకంగా చెబుతుంటారు. సో మనిషి నడవటం వల్ల కూడా స్ట్రెస్లో ఉంటే స్ట్రెస్ తగ్గిపోతుందని మామూలుగా మెంటల్గా ఆలోచిస్తే, అది అలా ఫిజికల్ హెల్త్ అనుకోండి. అలాగే మన బాడీ ఆక్సిజన్, బ్లడ్ సర్క్యులేషన్ లెవెల్స్, తర్వాత ఒక షార్ప్నెస్ ఆఫ్ ది బ్రెయిన్, తర్వాత బాడీ స్ట్రక్చరు, బీపీ లెవెల్స్, షుగర్ లెవెల్స్ నార్మల్గా ఉండటము, కొలెస్ట్రాల్ తగ్గిపోవటము, మంచి కొలెస్ట్రాల్ ఏర్పడటము, డైజెస్టివ్ లెవెల్స్ పెరగటము, స్లీప్ రావటము, ఇలా అనేకం ఉన్నాయి. వాకింగ్ ఇది ద బెస్ట్ ఎక్సర్సైజ్ మీరు చెబుతుంటారు కదా. సో మీరు వాకింగ్లో మీరు ఇచ్చే టెక్నిక్స్ ఏంటి? ది బెస్ట్ వాకింగ్ అంటే ఏంటి? ఇందులో డూస్ ఏంటి, డోంట్స్ ఏంటి వాకింగ్లో? సో వాకింగ్ అనేది ఎక్సర్సైజ్లో ప్రథమ స్టెప్ అండి. బేసికలీ ఫస్ట్ స్టెప్ ఈజ్ వాకింగ్. దాని తర్వాత చాలా ఉంటాయి బేసికలీ. సో ఎంతసేపు నడవాలి అనేది అందరూ అడుగుతారు. ఎంతసేపు నడవాలంటే మీరు అడిగిన అన్ని క్వశ్చన్లకి ఒకటే ఆన్సర్ చెప్పచ్చు, ఇవాళ ఇంతకంటే నా వల్ల కాదు అనేటటువంటి దాకా శరీరాన్ని తీసుకెళ్ళాలి. అది మీకు పావుగంట నడిస్తే చాలామంది పూర్తిగా అలిసిపోతారు. రేపు ఆ పావుగంట 20 నిమిషాలు అవుతుంది. ఒక నెల రోజుల తర్వాత ఇంతే అలిసిపోవడానికి వాళ్ళకి అరగంట పడుతుంది, 2 నెలల తర్వాత గంట పడుతుంది. సో
మీకు ఎక్సర్సైజ్ కెపాసిటీ పెరుగుతోంది, కానీ దాని టార్గెట్ ఏమిటి? మీరు నేను పూర్తిగా అలసిపోయేదాకా తీసుకెళ్ళాలి శరీరాన్ని. అప్పుడు ఆటోమేటిక్గా ఇట్ విల్ బికమ్ బెటర్ అండ్ బెటర్ అండ్ బెటర్. కష్టపడకుండా ఎక్సర్సైజ్ చేయడం ఎట్లా, చెమట రాకుండా వ్యాయామం చేయడం ఎట్లా, దీన్ని మన వాళ్ళు స్పెషలైజ్ చేసేసారు. రోజు ఎక్సర్సైజ్ అంటే ఎక్సర్సైజ్ చేసి వస్తాడు, ఆడికి ఒక్క చుక్క శ్వాద బిందువు కూడా ఉండదు వాళ్ళకి అది బేసిక్లీ. సో అది ఎక్సర్సైజ్ ఎట్లాగైంది? శరీరాన్ని కష్టపెట్టడం ఎక్సర్సైజ్ కాదు కదా. సో శరీరాన్ని పుష్ చేయడం ఎక్సర్సైజ్. అంటే పుష్ చేస్తూ చివరి లిమిట్ దాకా తీసుకెళ్ళగలిగితే అది తనకు తానుగా రిపేర్ వర్క్ చేసుకుని తనకు తానుగా బలం మీద పెంచేసుకుంటుంది. యూ డోంట్ నీడ్ టు డూ ఎనీథింగ్ ఎల్స్. పుష్ యువర్ బాడీ టు ద లిమిట్, దట్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. సో వాకింగ్ వల్ల హార్ట్ కూడా హెల్తీగా ఉంటుంది కదా. హార్ట్కే ఫస్ట్ వాకింగ్ చేయాలంటే ఫస్ట్ పెరగాల్సిన హార్ట్ రేట్. సో హార్ట్ హెల్త్కి ప్రధానమైన కార్డియో అంటారు దాన్ని. కార్డియో అంటే ఏరోబిక్ లేదా ట్రెడ్మిల్ వాకింగ్. ఇది ప్రధానంగా హార్ట్కి హెల్ప్ చేస్తుంది. మజిల్స్ తర్వాత ఫస్ట్ హార్ట్కి హెల్ప్ చేసేది వాకింగ్, రన్నింగ్, జాగింగ్, ట్రెడ్మిల్. బ్రెయిన్ పవర్ కూడా వాకింగే కదా. బ్రెయిన్ పవర్ కూడా వాకింగ్. ఎందుకు? సర్క్యులేషన్ పెరుగుతుంటుంది కదా. మీరు నడుస్తుంటే గుండె హార్ట్ రేట్ పెరుగుతుంది. సో శరీరం మొత్తానికి అది బ్లడ్ ఇంకా 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 అందిస్తూ ఉంటుంది. సో ఆక్సిజన్ అందుతుంది, చెడు లాగేస్తుంటుంది బ్లడ్. సో ది సిస్టమ్ ఈజ్ హోల్ మొత్తం ఒక సర్వీసింగ్ అయిపోతూ ఉంటుంది. సో షుగర్ లెవెల్స్, బీపీ లెవెల్స్ని కూడా తగ్గిస్తుంది అన్ని. ఎప్పుడు? ఎందుకంటే ఈ షుగర్ తింటేనేగా మజిల్స్ పనిచేసేది. అవును. సో కొలెస్ట్రాల్ తింటేనేగా మజిల్ పనిచేసేది. సో ఇది కూడా అదే క్లీన్ చేసేస్తాం. హార్ట్ మీద ప్రెజర్ ఏమి ఉండదా? హార్ట్ చాలా తెలివైన ఆర్గన్ అండి. అది మీకు ఎంత కావాలో దానికి తెలుసు. మీరు నడుస్తుంటే హార్ట్ రేట్ పెరుగుతుంది, కొన్నాళ్ళకి దానికి అలవాటు అయిపోతుంది. ఇంత నడిస్తే హార్ట్ రేట్ పెరగదు. సో ఇట్ బికమ్స్ మోర్ అండ్ మోర్ ఎఫిషియెంట్. కొంతమంది రన్నింగ్ చేస్తూ హార్ట్ ఫెయిల్యూర్ చచ్చిపోయారని, ఎందుకు ఆయన రన్నింగ్ చేస్తారని ఇలా రకరకాలుగా అంటున్నారు. వాళ్ళ గుండె జబ్బులు ఉన్నా లేదో వాళ్ళు పరీక్ష చేసుకోరు కాబట్టి. గుండె జబ్బు ఉన్నప్పుడు పరిగెత్తమని ఎలా చెప్తాం? ఆల్రెడీ గుండె బలహీనంగా పరిగెత్తమని ఎలా చెప్తాం? బేసిక్ గుండె నార్మల్ హెల్త్. నేను మాట్లాడేది హెల్తీ పీపుల్ గురించి. బేసిక్ గుండె పరీక్షలు చేసుకుని తర్వాత మాట్లాడు. సో గుండె జబ్బులు ఉన్నవాళ్ళు, గుండెపరమైన ఇబ్బందులు ఉన్నవాళ్ళు, వాళ్ళు మరి వాకింగ్లో ఎలా తీసుకోవాలి? వాళ్ళు గుండె బలం పెరగడానికి వాకింగ్, రన్నింగ్ మాత్రమే మందులండి. మిగతా మందులు లేవు. గుండె పంపింగ్ పెంచే మందులు లేవు. గుండె పంపింగ్ పెంచేది ఎక్సర్సైజ్ మాత్రమే. గుండె బలహీనంగా ఉంటే నువ్వెంత ఎక్సర్సైజ్ చేయగలవు? ప్రిస్క్రిప్షన్ తగ్గుతుంది, జీరో కాదు. జీరో ఎక్సర్సైజ్ ఉన్నటువంటి గుండె జబ్బు లేదు. మీ గుండె బలహీనంగా ఉంది, మీరు ఎంత ఎక్సర్సైజ్ చేయగలరో అంతే ఎక్సర్సైజ్ వాళ్ళకి ప్రిస్క్రిప్షన్ ఇవ్వబడుతుంది వాళ్ళకి బేసికలీ. సో వాకింగ్ ఇది బెస్ట్ ఎక్సర్సైజ్ ఫర్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. అందరికీ. అంటే వాకింగ్, రన్నింగ్, జాగింగ్, ఇది బేసిక్ ఆ సీక్వెన్స్. థ్యాంక్ యూ డాక్టర్ గారు. నమస్కారం.